ఇప్పుడు మేము తాట తీస్తామో ఏం తీస్తామో ప్రజలు ఎవరి తాట తీసినరో చూసినారు. మరొకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు అయిన తర్వాత ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలు చెప్తారు. ప్రజలే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి తాట తీయాలో వాళ్ళ తాట తీస్తారు. సరే, చట్టపరంగా న్యాయపరంగా మేము ఏ విధంగా ఎదుర్కోవాలో మా సహచర మంత్రివర్గ పెద్దలు కూడా వారికి అదే విధంగా ఏ విధంగా సమాధానం చెప్పాలో మేము చట్టాన్ని నమ్మే వాళ్ళం కనుక న్యాయాన్ని నమ్మే వాళ్ళం కనుక తప్పకుండా దాని పరంగానే జవాబు ఇవ్వటం జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కేటీఆర్ యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేశారట మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సరే, ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ మా పేర్లు ప్రస్తావించిండు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ. అదే ఆ రోజు నా పేరుతో సహా ఆనాటి మా సహచర ఎంపీల పేర్లు నిన్న తన ప్రెస్ కాన్ఫరెన్స్లో రెఫరెన్స్ చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణ చేసినటువంటి మాట గురించి మాట్లాడిండు. ఎస్, ఆ రోజు ఆరోపణ చేసినప్పుడు నువ్వు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆరోపణలను విచారణ జరిపి నిజాయితీగా అందుకు సంబంధించిన ఏదైనా చర్య తీసుకొని ఉంటే బాగుండే. కానీ ఏ హక్కుల కోసమైతే మనం కొట్లాడినామో, ఏ ప్రజాస్వామిక విధానం కోసమైతే కొట్లాడినామో అటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మీరు అంతకంటే ఎక్కువగా ప్రతిపక్షాలు అణిచివేయడానికి, మీ పార్టీ నాయకత్వాన్ని అణిచివేయడానికి, వ్యవస్థను కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించి అంతకంటే ఎక్కువగా నియంతృత్వ విధానంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. మా మీద విచారణ జరిగిందని చెప్పినాము, మాకు సంబంధించిన ట్యాపింగ్ జరిగిందని చెప్పిన మాట మేమేం తప్పించుకోవట్లేం, బరాబర్ డిమాండ్ చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నీవు దాని మీద విచారణ చేయకపోగా అంతకంటే ఎక్కువ విధానాన్ని అవలంబించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అణిచివేయడానికి కావచ్చు, నీ పార్టీ నాయకత్వాన్ని కావచ్చు, అధికారులకు సంబంధించి ఒక పూర్తిగా ఏం తప్పేమున్నది మాట్లాడుతావు. మళ్ళా ఏమున్నది, ఇద్దరు ముగ్గురు లంగల టెలిఫోన్లు ట్యాప్ చేస్తా అంటే 10 ఏళ్ళు మంత్రి చేయకముందు రాజకీయ అవగాహన లేదనుకుంటే ఒక మాట మాట్లాడుతుంది. కానీ 10 ఏళ్ళు మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను. ఎస్, మీరు ఎందుకు ట్యాపింగ్ చేసారో జవాబు చెప్పమని అడుగుతున్నాం. దాని మీద నోటీసులు ఏమని ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా, పర్సనల్గా ఉండే హక్కులకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పినాక మాట్లాడు కదా విమర్శ. సంబంధం లేదన్నాడు, ముందెందుకు చెప్పిండు? ఆ 2-3 లంగలే చేసినాం, ఈజ్ ఓన్లీ కమిటీ, నా స్టేట్మెంట్ కాదు అది. 2-3 లంగలే చేసినాం అన్నాడు. సంబంధం లేనప్పుడు ఆనాడు చెప్పాలి. నాకు సంబంధం లేదు ముందు నుంచి చెప్తే పర్వాలేకుండే 2-3 లంగలే చేసినాని నీ ప్రభుత్వం ఒప్పుకుంది. మంత్రిగా ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మీ ప్రకటన వచ్చి అవును 2-3 లంగలే చేసినావు, ఏంది అయితే ఎందుకంటే లొల్లి తాండవు అన్నదా లేదా? అన్నంకి వీళ్ళ సంబంధం లేదంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఆయన నా మాట కాదు ఇది. ఇది అరే ఇప్పుడు మేము అందుకే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం, వాళ్ళు బరాబర్గా దాన్ని స్పందిస్తారు. మేము చెప్తేనే స్పందించాలని ఎందుకు? వాళ్ళకు ఎవరో పేర్లు తీసిండో ఆనాడు వీళ్ళంతా అధికారులు ఉన్న పేర్లు తీసిన వాళ్ళు సోమోటోగా ఏమేమి జరిగినాయో చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకోవాలి. ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు, ఇప్పుడున్నటువంటి అధికారుల పేర్లు తీసిండు, అధికారుల నిర్ణయం నిబంధన ఎత్తుండు. దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళ పక్షాన మేమెందుకు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోయినరు. బాధ్యత నువ్వు తప్పించుకొని ఇలా ప్రభుత్వం నుంచి పోగానే వాళ్ళని నెట్టేస్తే ప్రభుత్వ విధానం ఏదైనా చేస్తే బాధ్యత మా ప్రభుత్వం చేసిందని చెప్తాం, మేము తప్పించుకోము. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది దానికి సంబంధించిన ప్రొసీజర్ పరంగానే నడుస్తుంది. ఆ ప్రొసీజర్ పరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాం.
చట్టపరంగా న్యాయపరంగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా నడవాలి, ఏ కార్యాచరణ తీసుకోవాలో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ దానికి సంబంధించిన అధికారి ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటారు. మీరు వేచి చూడండి, తొందర ఎందుకు పడుతుంది? ఎక్కడైనా ఎవరైనా ల్యాప్సెస్ పరంగా కనబడ్డా ప్రభుత్వం ఉపేక్షించేది ఉండదు. ప్రస్తుతం అంతా కూడా అధికార యంత్రాంగానికి సంబంధించి ఆన్గోయింగ్ పాలసీ విధానాలు తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా ల్యాప్సెస్ కనబడ్డా, రాబోయే కాలంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా మా ఎలక్షన్ కోడ్ నిబంధన నియమాల తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఏం చేయాలని అప్పుడు ఆలోచన చేస్తాం. సార్ ఇప్పుడు మాకు ఈరోజు అనిపించినా అనిపించకున్నా కోడ్ ఉన్న నిబంధనలకు సంబంధించి దాని పరిధిలోనే మేము మాట్లాడాలా. ఆ మాట్లాడే క్రమంలోనే మేము చెప్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. దాని తదుపరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా నడపాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎక్కడ ఇబ్బంది ఉంది, అసలు ల్యాప్సెస్ ఉన్నాయా లేవా, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలో అప్పుడు మీకు చెప్తాం. థ్యాంక్ యూ. పొన్నం గారు, ఇప్పుడు మీకు అంటే నేతన్నల ఉసురు తీస్తున్నారు, సమైక్య రాష్ట్రంలో నేతన్న పరిస్థితి ఉందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉందని ఒక లేఖ రాశాడు కేటీఆర్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 3 నెలలు అయిందా, 3 నెలలు అయింది. అంతా అన్ని నేతన్నలది కానీ, రైతన్నలది కానీ, కార్మికులది కానీ, సింగరేణి కార్మికుది కానీ, విద్యార్థిది కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఇప్పుడు కూడా వారందరికీ అభయం ఇస్తూ ఉన్నాం. రాజీ లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం. కేవలం 3 నెలలు అయింది. ఆ 3 నెలల కాలంలో వీలున్నంత వరకు ప్రజలకు సంబంధించి మేము ఇచ్చిన వాగ్దానాలను వారి ముంగడ పెట్టినాం, అమల్లో తీసుకొచ్చినాం, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, వారు చెప్పేది కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే పార్లమెంట్లో ఏ విధంగా ఈ వర్గాల ప్రజల ఓట్లు తీసుకోవాలనే ఉత్సాహం చూపెట్టాడు తప్ప ఇంకా సమయం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి అనే ఓపిక లేదు. ప్రభుత్వం మేము కోల్పోయినామని ఒక ఆందోళన వారి మదిలో ఇంకా ఉంది. దానికి మేమేం చేయలేము కదండి. ఇప్పుడు ఈ వర్గానికి సంబంధించి, చేనేత వర్గానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిండ్రు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాని గురించి వారికి 10 సంవత్సరాలు కాలమే ఉండే, ఎందుకు పేమెంట్ జరగలేదు? వారికి వారు పునరాలోచించుకోవాలి, ఎందుకు ప్రభుత్వం కోల్పోయింది ఏందని వారు ఆలోచన చేసుకుంటే సమాధానం దానిలో కనబడతాయి. ఆ సమాధానం కూడా నా పైన ఎత్తే మేము చేసే ప్రయత్నంలో సంబంధిత మంత్రివర్గ పెద్దలు దీని గురించి సమీక్ష చేసిండ్రు, కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు. కేఆర్ఎంబీకి సంబంధించి ఈరోజు మంత్రి గారు నిన్ననే ఏ సందర్భంలో ఏ విషయం తీసుకోబోతున్నామో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని చెప్తాం.